ఇప్పుడు వనవాసం చెయ్యాలి అను నిశ్చయమును విని కౌసల్య తల్లడిల్లిపోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాబోవు చీకటి రోజులను తలుచుకుని తల్లడిల్లిపోయింది. రామా, ప్రతిదినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడికి అడవులలో ముని ఆశ్రమాల్లో వారి ఇచ్చు ఆకులు దుంపలు పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీకన్నా మెరుగైన భోజనం చేస్తుంటారు కదా. నీవు అడవులలో కందమూలములు ఎలా తిని బతుకుతావు? రామా, నీ వంటి సద్గుణములు కలవాడిని, ప్రీతిపాత్రుడిని నిర్దయగా రాజు అరణ్యములకు పంపుతున్నాడే, ఇంక మాలాంటి వారి గతి ఏమిటి? రామా, నీవు వెళ్ళిన తరువాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది. నీవు చెప్పినది సత్యం. నీలాంటి వాడినే అరణ్యములకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది. నీవు వెళ్ళిన తరువాత నాకు ఇంక శోకమే మిగిలింది. ఆ శోకాగ్నిలో నేను దగ్ధమవడం తథ్యం. అందుకే రామా, నన్ను కూడా నీ వెంట తీసుకునిపో. నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరం. పద పోదామని రాముని వెంట వెళ్ళడానికి కౌసల్య ఉద్యుక్తురాలయ్యింది. తన కోసం శోకిస్తున్న తల్లి కౌసల్యను చూచి రాముడు ఇలా అన్నాడు. అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను? నీకు తెలుసు కదా, కైక తండ్రిగారిని తన చెప్పు చేతల్లో ఉంచుకుని తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంది. ఇంక నువ్వు కూడా ఇక్కడ లేకపోతే తండ్రిగారి పరిస్థితి ఏమిటి? ఆయన బాగోగులు ఎవరు చూచుకుంటారు? నీవు కూడా తండ్రిగారిని విడిచిపెట్టి నాతో అరణ్యములకు వస్తే తండ్రిగారు జీవించడం కల్లా. కాబట్టి నీవు తండ్రిగారిని చూసుకుంటూ ఇక్కడే ఉండాలి. పైగా నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని. అది నీ వంటి సౌశీల్యవతులకు తగని పని. ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చేయడం నీ కర్తవ్యం, ధర్మం. కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మమును పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నానన్నాడు రాముడు. రాముని మాటలకు కౌసల్య బదులు చెప్పలేకపోయింది. రామా, నీవు చెప్పినట్టే చేస్తాను అని మాత్రం అనగలిగింది. తల్లి మాటలకు రాముడు సంతోషించాడు. అమ్మా, నా తండ్రి దశరథుడు మహారాజు, మనకందరికీ పూజనీయుడు, మనలందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు. ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యం. నీవు అలా చూస్తూ ఉండగానే 14 ఏళ్ళు వనవాసము పూర్తి చేసుకుని వచ్చి నీ కళ్ళ ముందు నిలబడతాను. నీవు ఏమి చెబితే అది చేస్తానే అని అన్నాడు రాముడు. కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క దుఃఖము, మరొక పక్క సంతోషము కలిగాయి. కానీ రాముడు వెళ్ళిన తరువాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటని తలుచుకునేసరికి ఆమెకు శరీరం వణికిపోయింది. రామ, నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. ఈ సవతులు నన్ను బతకనీయరు. నన్ను నీ వెంట తీసుకుని పో అని బోరుని ఏడవసాగింది. వ్యవహారం మరల మొదటికి వచ్చిందనుకున్నాడు రాముడు. తల్లి ఏడుపు చూచి రామునికి కూడా దుఃఖం పొర్లుకొచ్చింది. తల్లిని ఎలా ఓదార్చాలో, ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రామునికి. ఏమైనా సరే మరొకసారి చెప్పి చూద్దామనుకున్నాడు రాముడు. తల్లి కౌసల్యతో ఇలా అన్నాడు. అమ్మా, అదేంటమ్మా అలా అంటావు? నీవు అయోధ్యకు పట్టమహీషివి, దశరథునికి పట్టపురాణివి. నిన్ను ఎవరేమంటారు? అందరూ నీ కనుసన్నల్లో మెలగవలసిన వారే కదా. పైగా మహారాజు గారు నీ వెంటనే ఉంటారు. నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది? రాజు ఉన్నంతకాలం నీవు అనాథవు ఎలా అవుతావు? పైగా నా తర్వాత యువరాజు భరతుడు ఉంటాడు. భరతునికి నీ వెంటే పంచప్రాణాలు. పైగా భరతుడు ధర్మనిరతి ఎక్కువగా కలవాడు. ఎవరి మాట విని అధర్మమునకు తలవంచడు. ఇంకా నీకేం భయం? కాబట్టి ఆ భయాలు అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు. వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకుని ఉండు. ఒక భార్యగా అది నీ ధర్మము, కర్తవ్యము. అమ్మా, స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉపవాసములు, పుణ్యకార్యములు చేసినను భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రం చెబుతుంది కదా. అలాగే ఏ దేవతలకు పూజలు చేయకున్నా, ఏ వ్రతములు ఆచరించుకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమలోకాలు కలుగుతాయని కూడా చెబుతారు కదా. భర్తకు అనుకూలవతిగా ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండడం భార్యకు పరమధర్మమని వేదములు, శాస్త్రములు, శృతులు, స్మృతుల్లో చెప్పబడింది కదా. అమ్మా, నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించుకుంటూ నా క్షేమం కోసం వ్రతాలు పూజలు చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాల్లో ఏ బాధ లేకుండా క్షేమంగా ఉంటానమ్మా.
నీవు చేసే పూజలు వ్రతాలు నన్ను సదా ఆపదల నుండి రక్షిస్తూ ఉంటాయమ్మా. నీవు ఇలా చేసావనుకో, ఈ 14 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు. నేను వచ్చిన తర్వాత నీవు ఎలా చెబితే అలా చేస్తానని తల్లిని బుజ్జగించాడు రాముడు. కౌసల్య కొడుకు మాటలకు మాటలాడలేకపోయింది. కళ్ళు తుడుచుకుంది. రామా, విధి బలీయమైంది. అంతకన్నా నీ నిశ్చయము బలమైంది. దానిని ఎవరూ మార్చలేరు. నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్ళిరా. నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నీకు సదా క్షేమము కలుగుగాక. నీవు వచ్చిన తర్వాత నా దుఃఖములన్నీ తొలగిపోతాయనే ఆశతో నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను. కానీ రామా, మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యములకు వెళ్ళమని ప్రేరేపించుచున్న ఆ దైవం యొక్క లీలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నీ 14 ఏళ్ల వనవాసము ఒక్క రోజులో గడిచిపోయి ఈ రోజే నీవు వనముల నుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది అని ఆశాభావంతో పలికింది కౌసల్య. తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది. మనసు దిటవపరుచుకున్న కౌసల్య కళ్ళు తుడుచుకుని, ముఖం కడుక్కుని, పాద ప్రక్షాళనము చేసుకుని, ఆచమనము చేసి రామునికి మంగళకరమైన పనులు చేయుటకు ఉపక్రమించింది. రామా, నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపుటకు సర్వ విధాలా ప్రయత్నించాను. కానీ నీ పట్టు విడవకున్నావు. ధర్మం తప్పకుండా మంచి మార్గంలో నడుస్తూ వనవాసం పూర్తి చేసుకుని త్వరగా ఈ తల్లి వద్దకు చేరుకో. నీకు సదా శుభం కలుగుతుంది. రామా, నీవు ఏ ధర్మ పరిరక్షణ కొరకు అరణ్యములకు వెళుతున్నావో ఆ ధర్మమే నిన్ను సదా రక్షిస్తూ ఉండునుగాక. నీవు దేవాలయములకు వెళ్ళి సమస్త దేవతలకు ప్రణామం చెయ్యి. ఆ దేవతలే నిన్ను సదా కాపాడుదురుగాక. నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రములు శస్త్రములు నిన్ను సదా కాపాడుగాక. నీవు నమ్ముకున్న సత్యము, నీవు ఎప్పటి వరకు చేసిన మాతృసేవ పితృసేవ నిన్ను రక్షించునుగాక. మంగళకరములైన సమిధులు దర్భలు అగ్నిహోత్రము దైవి సన్నిధి నిన్ను అనునిత్యము రక్షించుగాక. ఈ ప్రకృతిలోని వృక్షములు నదులు పక్షులు క్రూర మృగములు సరీసృపములు నీకు ఎలాంటి హాని చేయకుండా నిన్ను సదా కాపాడుగాక. సిద్ధులు సాధ్యులు గంధర్వులు విశ్వదేవతలు మరుత్తులు మహర్షులు బ్రహ్మదేవుడు విధి సూర్యుడు దేవేంద్రుడు లోకపాలకులు నీకు సదా మేలు చేయుదురుగాక. నీకు కాలము ఋతువులు పక్షములు మాసములు సంవత్సరములు రాత్రింబగళ్ళు సుముహూర్తములు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుగాక. స్మృతులు శృతులు బృహస్పతి సప్తఋషులు నారదుడు చంద్రుడు కుమారస్వామి నిన్ను దయతో కాపాడుదురుగాక. నీ అరణ్యవాస కాలములో దిక్కులు నిన్ను సదా కాపాడుగాక. అరణ్యములో ఉన్న పర్వతములు కొండలు గుహలు భూమి ఆకాశము స్వర్గము నక్షత్రములు గృహములు వాటి అధిష్టాన దేవతలు నిన్ను రాత్రింబగళ్ళు 2 సంధ్యవేళల్లో కాపాడుదురుగాక. నీవు అరణ్యముల్లో ఉన్న ప్రతి దినము మాసము సంవత్సరము నీకు సదా సుఖమునిచ్చుగాక. నీ అరణ్యవాస కాలములో సమస్త దేవతలు దైత్యులు నిన్ను కాపాడుదురుగాక. నీ వనవాస కాలములో నీకు రాక్షసుల నుండి రుద్ర పిశాచముల నుండి క్రూర మృగముల నుండి నీకు భయము లేకుండుగాక. అరణ్యములో ఉన్న కోతులు తేళ్లు పాములు ఇతర కీటకములు అలాగే సింహములు పులులు ఏనుగులు ఇతర మాంసాహార జంతువులు నిన్ను బాధించకుండా ఉండుగాక. ఆకాశంలోనూ భూమి మీద ఉండే సమస్త దేవతలు నీకు శుభం కలిగించుగాక. నీకు శత్రుభయం లేకుండగాక. అనునిత్యము నేను పూజించే విష్ణువు మహేశ్వరుడు పంచభూతములు నవగ్రహములు నా పూజలకు సంతసించి నిన్ను సదా రక్షింతురుగాక అని కౌసల్య సమస్త దేవతల రక్షణను రామునికి అందించింది. సమస్త దేవతలకు పూజలు చేసింది. బ్రాహ్మణుల చేత హోమములు చేయించింది. మంగళాచరణము చేయించింది. హోమము చేసిన బ్రాహ్మణులకు సంతృప్తిగా దక్షిణలనిచ్చింది. కౌసల్యకు ఇంకా తృప్తి కలగలేదు. తాను స్వయంగా మంగళాచరణం చేయసాగింది. ఓ రామ, వృత్రాసుర సంహార సమయంలో ఆ దేవేంద్రుకు కలిగిన మంగళము నీకు కలుగుగాక. పూర్వం అమృతము తీసుకుని రావడానికి వెళుతున్నప్పుడు గరుత్మంతునికి అతని తల్లి వినతి చేసిన మంగళశాసనము నీకు కలుగుగాక. వామనావతారములో విష్ణువు 3 అడుగులు కొలిచినప్పుడు విష్ణువుకి కలిగిన మంగళము నీకు కలుగుగాక అని రాముని తల మీద అక్షతలు వేసి ఆశీర్వదించింది కౌసల్య. విశల్యకరణి అనే ఓషధిని రామునికి రక్షగా కట్టింది. కౌసల్య ఇవన్నీ చేస్తూ ఉంది. కానీ లోపల దుఃఖము పొర్లుకొస్తూ ఉంది. బలవంతాన్ని అణుచుకుంటూ ఉంది. రామా, నీవు వనవాస కాలమును అతి త్వరగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చి రాజ్యాధికారమును చేపట్టు. నన్ను నీ భార్య సీతను సంతోషపెట్టు. రామా, శుభంగా వెళ్ళిరా.
నేను నిత్యము పూజించే శివుడు, విష్ణువు, మహర్షులు, సమస్త దేవతలు నిన్ను సదా రక్షించుదురుగాక అని కళ్ళ నిండా నీళ్లు నిండగా కౌసల్య రామునికి వీడ్కోలు పలికింది. రాముడు కూడా తల్లి కౌసల్యకు భక్తితో ప్రదక్షిణము చేసి పాదాభివందనము చేసి ఆమె దగ్గర సెలవు తీసుకుని సీత ఉన్న మందిరమునకు వెళ్ళాడు. రాత్రంతా ఉపవాసం చేసి జాగరణ చేసిన సీత ఉదయము రాముని రాకకై ఎదురు చూస్తూ ఉంది. పట్టాభిషేక ముహూర్తము సమీపిస్తూ ఉంది, కానీ రాముడు ఇంకా రాలేదు. కారణం ఏమై ఉంటుందని తనలో తాను తర్కించుకుంటూ ఉంది. ఇంతలో రాముడు సీత ఉన్న మందిరంలోనికి ప్రవేశించాడు. రాముడు ముఖంలో కనబడుతున్న బాధను వ్యధను చూచి సీత మనస్సు కలత చెందింది. అప్పటిదాకా తనలో ఉన్న బాధను అతి కష్టం మీద అణిచిపెట్టుకున్న రాముడు సీతను చూడగానే ఇంక తట్టుకోలేకపోయాడు. రాముని ముఖంలో కనిపిస్తున్న బాధను చూసి సీత, ప్రభు, ఏం జరిగింది? ఎందుకు మీరు మనసులో బాధపడుతున్నారు? ఈరోజు పుష్యమీ నక్షత్రం, తమరి పట్టాభిషేకము జరుగు రోజు. వశిష్ఠులు వారు సుముహూర్తము నిశ్చయించినారు కదా. ఆనందముగా ఉండక ఎందుకు మీరు బాధతో విలవెల్లాడిపోతున్నారు? ఎంతటి విపత్కర సమయంలో కూడా తమరి ముఖంలో మాయని చిరునవ్వు ఈ సంతోష సమయంలో మాయమగుటకు కారణమేమి? కాబోయే యువరాజును స్తుతించుటకు నియమింపబడ్డ 100 మగాదులు కనబడడం లేదు. ఏమి కారణం? ఇంకనూ పట్టాభిషేకం జరగలేదా? తమరి తల మీద మంగళకరమైన తేనె, పెరుగు బ్రాహ్మణులు అభిషేకించలేదా? తమరి వెంట అమాత్యులు, జానపదులు ఎందుకు అనుసరించి రాలేదు? తమరు కాలినడకను వచ్చారు. పట్టాభిషేక చిహ్నముగా అలంకరించిన రథం ఏమైంది? మీరు వస్తూ ఉంటే మీ ముందు నడవవలసిన మదగజము కనబడటం లేదు. అసలు తమరి ముఖంలో పట్టాభిషేకం చేసుకొనిబో రాజకుమారుడి సంతోషము, ఆనందము కనబడడం లేదు. కారణమేంటి అని పరిపరి విధాల ప్రశ్నల వర్షం కురిపించింది సీత. దానికి రాముడు ఇలా బదులు చెప్పాడు. ఓ సీత, నా తండ్రి నన్ను అరణ్యవాసమునకు వెళ్ళమన్నాడు. నీకు ధర్మములన్నీ తెలుసు కదా. ఈ విపరీత పరిణామము ఎందువల్ల సంభవించినదో వివరంగా చెబుతాను విను. నా తండ్రి దశరథ మహారాజు నిత్య సత్యవ్రతుడు, ఎన్నడూ ఆడిన మాట తప్పనివాడు. నా తండ్రి నా తల్లి కైకకు పూర్వము 2 వరములు ఇచ్చాడట. నా పట్టాభిషేక వార్త విన్న కైక నా తండ్రిని ఆ 2 వరములు ఇవ్వమని కోరింది. అందులో మొదటి వరము, నేను 14 సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. 2వ వరం, నాకు మారుగా భరతునికి యువరాజ పట్టాభిషేకం జరగాలి. దానికి నా తండ్రి సమ్మతించాడు. నా తండ్రి ఆజ్ఞ మేరకు నేను వనవాసమునకు పోవుచున్నాను. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను. నేను లేని సమయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి కానీ నా గుణగణముల గురించి కానీ నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు తమ ముందు ఇతరులను పొగడడం సహించలేరు. ఇంకొక మాట, నిన్ను పోషించవలసిన బాధ్యత భరతునికి లేదు. నీవు భరతునికి అనుకూలంగా ఉన్నంతకాలమే నీవు ఇక్కడ క్షేమంగా నిశ్చింతగా ఉండగలవు. నా తండ్రి దశరథుడు వంశపారంపర్యముగా జ్యేష్ఠునికి చెందవలసిన రాజ్యమును భరతునికిచ్చాడు. కాబట్టి నీవు నీ మామగారు దశరథునికి, యువరాజు భరతునికి అనుకూలంగా నడుచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వనవాసమునకు వెళుతున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నేను లేని సమయంలో నీవు వ్రతములు, ఉపవాస వ్రతములు చేస్తూ ఉండు. నీవు పొద్దుటే లేచి పూజాధికములైన తరువాత నా తండ్రి దశరథునికి నమస్కరించడం మర్చిపోవద్దు. నా తల్లి, నీ అత్తగారు, వృద్ధురాలు అయిన కౌసల్య నేను అడవులకు వెళుతున్నానని కుంగి కృషించిపోవచున్నది. ఆమె యోగక్షేమములు చూడడం నీ ధర్మం. ఆమెను గౌరవించు. నా తల్లి కౌసల్య ఒకతే కాదు, నా తల్లులందరూ నీకు పూజనీయులే. వారందరినీ గౌరవించు. నా తమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు నీకు సోదర సమానులు మరియు పుత్ర సమానులు. వారిని తగురీతిగా ఆదరించు. పైగా భరతుడు ఇక్ష్వాక కులమునకు, అయోధ్యకు రాజు. అతని మీద పగ, ద్వేషము పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించిన వారిని ఆదరిస్తారు, లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుని నువ్వు ఒక రాజుగా ఆదరించు. నీ ధర్మమును నువ్వు నిర్వర్తించు. ఈ 14 సంవత్సరములు నువ్వు అయోధ్యలోనే ఉండు. నేను వనవాసమునకు పోతున్నానని నీ మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు అని అన్నాడు రాముడు. రాముని మాటలు విన్న సీతకు చిరుకోపం వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకేమీ అర్థం కావడం లేదు. కేవలం హాస్యానికి అంటున్నారా? నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా? హాస్యానికైనా ఒక హద్దు ఉంటుంది కదా. మీ నోటి నుండి రావాల్సిన మాటలేనా ఇవి? ఒకవేళ అరణ్యానికి వెళ్ళవలసి వస్తే మీరు మాత్రమే అరణ్యములకు పోవడం ఏమిటి? ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరుడు, సంతానము, కోడళ్ళు వారందరూ వారి వారి
పూర్వజన్మ కర్మలను మాత్రమే అనుభవిస్తారు. ఎవరు చేసిన పుణ్యఫలములు కానీ పాపఫలములు కానీ వారే అనుభవిస్తారు. కానీ భార్య అలా కాదు. భార్య తన భర్త చేసిన పుణ్యముల్లో కానీ పాపములో కానీ భాగం పంచుకుంటుంది. భర్త కష్టసుఖముల్లో పాలు పంచుకుంటుంది. అది భార్య ధర్మం. దానిని ఎవ్వరూ కాదనలేరు. మామగారు తమరిని అడవులకు వెళ్ళమంటే నన్ను కూడా వెళ్ళమన్నట్టు కాదా? అది వేరుగా చెప్పవాలేనా? ఎందుకంటే భార్యకు భర్తతో పాటు ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంటుంది. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ భర్త ఒక్కడే భార్యకు ఉత్తమ గతులు కల్పించగలడు. కాబట్టి తమరి వెంటే నేను. అది అడవి కానీ అంతఃపురం కానీ. మీరు అడవుల్లో నడుస్తూ ఉంటే నేను మీ ముందు నడుస్తూ, మీరు వెళ్ళే దారిలో ముళ్ళు రాళ్ళు లేకుండా శుభ్రం చేస్తాను. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకుని వెళ్ళండి. నా వల్ల తమరికి ఎలాంటి కష్టము కలగకుండా నేను చూసుకుంటాను. ఓ నాథ, నేను అంతఃపురంలో ఉన్నను, అరణ్యముల్లో ఉన్నను. నాకు నా భర్తతోటిదే లోకము. మరే సుఖములు భోగములు నాకు అక్కర్లేదు. ఈ విషయములన్నీ నాకు నా తల్లిదండ్రులు నాకు ఇదివరకే ఉపదేశించారు. ఇప్పుడు నేను ఎలా నడుచుకోవాలో నాకు ఎవరూ వేరుగా చెప్ప పని లేదు. మీరు వెళ్ళే ప్రదేశం క్రూర మృగములతో నిండిన దుర్గమారణ్యమైనా కూడా నేను మీతో వస్తాను. నేను అడవిలో ఉన్న నా పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఏ కష్టములను లెక్క చేయను. నేను నిత్యము తమరి సేవ చేసుకుంటూ బ్రహ్మచర్యమును పాటిస్తూ అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తాను. నేను కూడా తమరితో పాటు ఫలములు కందమూలములు తింటూ బతుకుతాను. మిమ్మల్ని అది తెమ్మని ఇది తెమ్మని ఇబ్బంది పెట్టను. నాకు కూడా ఎన్నాళ్ళ నుండో అడవుల్లో విహరించాలని, అక్కడ ఉన్న హంసలను నెమళ్లను వాటి సౌందర్యమును చూడాలని, తామర పూల కొనల్లో స్నానమాడాలని ఎంతో కోరికగా ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ మాదిరిగా మీతో 1,00,000 సంవత్సరములు కూడా ఆనందంగా గడుపుతాను. ఇంకా నా భద్రత అంటారా? మహావీరులు మీరు. నా పక్కన ఉండగా నా భద్రత గురించి నాకు భయం ఎందుకు? కాబట్టి మీరు ఎలా తండ్రి మాటను మన్నించి అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, నేను కూడా తమరి వెంట రావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో మార్పు లేదు. ఎందుకంటే నాకు తమరు లేకుండా స్వర్గం కూడా తృణప్రాయం. తమరు ఎదురుగా ఉంటే దుర్గమారణ్యము కూడా స్వర్గతుల్యం. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకుని వెళ్ళండి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని మరణిస్తాను. కానీ మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా బతకలేనని సీత తన నిర్ణయాన్ని స్పష్టంగా రామునికి తెలిపింది. సీత చెప్పిన మాటలను ఎంతో ఓపిగ్గా విన్నాడు రాముడు. అరణ్యం అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో వివరంగా చెప్పి సీతని తనతో పాటు వనవాసమునకు రావడాన్ని ఆపుదామని అనుకున్నాడు రాముడు. సీతతో ఇలా చెప్పసాగాడు. ఓ సీత, నీవు ఉత్తమ కులంలో పుట్టావు, సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గాని అత్తగారింట్లో గాని ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నా మాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకు నాకు సుఖప్రదం. అరణ్యముల్లో ఉండే బాధలు నీకు తెలియవు. నీ మేలు కోరి చెబుతున్నాను. నా మాట విని నువ్విక్కడే ఉండు. నీకు ఏ లోటు రాదు. చిన్నప్పటి నుండి సుఖముల్లో పెరిగిన దాను ఆ అడవుల్లో కలిగే కష్టములను తట్టుకోలేవు. అడవుల్లో సుఖమనే మాట వినబడదు. అన్నీ కష్టాలే. ఎత్తైన కొండల మీద నుండి దుమికే సెలయేళ్ల ధ్వనులు, పులులు గాండ్రింపులు, సింహగర్జనలు, అడవి ఏనుగుల గీంకారములు భయంకరంగా ఉంటాయి. అడవుల్లో సంచరించు క్రూర మృగములు మానవులను చూడగానే మీద పడతాయి. వాటి బారి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. పైగా నగరముల్లో ఉన్నట్టు అడవుల్లో రాచమార్గములుండవు. అన్నీ ముళ్ళు రాళ్లతో నిండిన కాలి మార్గములే. పైగా తాగడానికి మంచినీరు కూడా దొరకదు. తినడానికి తిండి దొరకదు. రాలిపడిన పండ్లు తినాలి. లేకపోతే దొరికిన వాటితో కడుపు నింపుకోవాలి. ఒక్కోసారి అవి దొరకకపోతే ఉపవాసములు చేయాల్సి ఉంటుంది. పగలంతా నడక, రాత్రి నేల మీద పడక. నిద్ర పట్టదు. జీవితం దుర్భరంగా ఉంటుంది. కట్టుకోవడానికి బట్టలుండవు. నారచీరలు ఆకులు కట్టుకోవాలి. వనవాస వ్రతములో ఉన్నవారు నిత్యము దేవతలను పితరులను అతిథులను పూజించాలి. 3 పూట్ల స్నానం చెయ్యాలి. స్వయంగా పూలు పండ్లు కోసుకుని రావాలి. ఋషులకు మునులకు పెట్టాలి. మిగిలింది మనం తినాలి. అది మితంగా తినాలి. దొరికిందే తినాలి. అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు. అందుకే వనవాసము అత్యంత దుర్భరం. నీవు చెయ్యలేవు. ఇంకా సీత, వనవాస సమయంలో మనము ప్రకృతి వైపరీత్యములు తట్టుకోవాల్సి ఉంటుంది. పెనుగాలులు, వర్షాలు, గాఢాంధకారమైన చీకటి, ఆ చీకట్లోనే సంచరించే వివిధ రకాలైన విషము చిమ్మే పాములు,
దీనికి తోడు భయంకరమైన ఆకలి దప్పులు, సకాలమునకు దొరకని ఆహారము, ఇవన్నీ అంతులేని బాధలు వనవాసంలో కలుగుతాయి. వాటిని నీవు తట్టుకోలేవు. వీటికి తోడు వ్యాధులు కలిగించు కీటకములు, దోమలు, భయంకరమైన విషపూరితములైన తేళ్లు స్వేచ్ఛగా సంచరించే అరణ్యముల్లో నీవు ఒక్క క్షణమైనా ఉండలేవు. అరణ్యముల్లో నివసించువారు కామక్రోధములను విడిచిపెట్టి మనసును తపస్సు మీదనే లగ్నం చేయాలి. భయమనే మాటను మనసులోనికి రానియకూడదు. అది నీ బోటి దానికి సాధ్యం కాదు. కాబట్టి నీ వంటి సుకుమారికి అరణ్యవాసము యోగ్యము కాదు. నీవు ఇచ్చటనే వ్రతములు ఉపవాసములు చేస్తూ నా క్షేమమును కోరుతూ ఉండు. నేను క్షణములో వనవాసమును పూర్తి చేసుకుని నీ చెంత వాలుతాను అని వనవాసములోని కష్టనష్టముల గురించి వివరంగా చెప్పాడు రాముడు. నాథా, వనవాసములో కష్టములు ఉండక సుఖాలుంటాయా? ఎన్ని కష్టనష్టములున్నను, ఎన్ని భయానక దృశ్యములున్నను అవన్నీ తమరి ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతాయి, కానీ నాకు కష్టము కలిగించవు. తమరి సన్నిధిలో నేను నిరంతరము సుఖ సంతోషాలతో ఉంటాను, కానీ ఏమాత్రమూ దుఃఖము చెందను. నాథా, మీరు చెప్పిన క్రూర మృగములన్నీ తమరిని చూడగానే అల్లంత దూరమునే పారిపోవును గాని మనల్నేమి చెయ్యవు. తమరు పెద్దల ఆదేశం మేరకు అరణ్యములకు వెళ్తున్నారు. నేను కూడా తమరి వెంట వస్తాను. లేకపోతే ఇప్పుడే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. తమరు నా పక్కనుంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా నా వంక తెరిపార చూడలేడు. అదీ కాకుండా భార్యకు భర్త తోడిదే జీవితం, భర్త లేనిదే భార్య బతుకుజాలదు అని తమరే కదా నాకు బోధించినది. అదీ కాకుండా నాథా, నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నా జాతకం చూచి నాకు వనవాస క్లేశం ఉన్నదని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసం చెయ్యాల్సి ఉంది. ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వనవాసమునికి వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అది మీ వెంట వనవాసం చేయడం నాకు ఎంతో ఆనందదాయకం. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకుని వెళ్ళండి. మీరు చెప్పినట్టు అరణ్యవాసములో ఎన్నో దుఃఖములుంటాయి, కానీ అవన్నీ అధైర్యపరులకు కానీ తమరి వంటి ధీరోదాత్తులకు కాదు కదా. మరిచిపోయాను. నేను మిథిల్లో ఉండగా ఒకరోజు ఒక భిక్షుకి కూడా నా జాతకంలో వనవాసము రాసిపెట్టి ఉన్నదని జోస్యము చెప్పినది. అవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. నాడు జ్యోతిష్కుడు చెప్పినప్పటి నుండి, భిక్షుకి చెప్పినప్పటి నుండి ఎప్పుడెప్పుడు వనవాసం వెళదామా అని ఉత్సాహంతో ఉన్నాను. కాబట్టి తమరి వెంట నన్ను కూడా వనవాసములకు తీసుకుని వెళ్ళండి. అక్కడ నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటానండి. మీరు ఎక్కడికి పోతే అక్కడికి వస్తాను. ఎందుకంటే నా భర్తయే నాకు దైవం. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా. ఒక్క వనవాసమే కాదు, మరణంలో కూడా నేను మిమ్మల్ని అనుసరించి వస్తాను. ఏనాడైతే తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎవరికైతే మంత్రపూర్వకంగా ధారపోశారో ఆనాటి నుండి ఆమె అతనికి సహధర్మచారిణి అవుతుంది. మరణానంతరం కూడా ఆమె అతన్నే అనుసరిస్తుందని వేదములు ఘోషిస్తున్నాయి కదా. ఆ వేదవాక్కును అనుసరించి మీరు ఎక్కడికి పోతే అక్కడకు నేను మిమ్మల్ని ఒక భార్యగా అనుసరిస్తాను, చివరకు మరణంలో కూడా. అది సరే, అసలు మీరు నన్ను ఎందుకు వద్దంటున్నారు? నేను మంచిదాన్ని కానా? నేను పతివ్రతనండి. పైగా మీ భక్తురాలను. సుఖ దుఃఖములను సమానంగా చూడగలిగిన నేర్పు కలదానను. మీ సుఖమే నా సుఖమని, మీ కష్టమే నా కష్టమని భావించే మనసు కలదానను. ఇవన్నీ మీకు తెలుసు కదా. అటువంటప్పుడు నన్ను వెంట తీసుకుని పోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? కాబట్టి నేను మీ వెంట వస్తాను. లేకపోతే ఇప్పుడే ఇక్కడే ప్రాణములను వదులుతానని నయానా భయానా బతిమాలింది సీత. సీత ఎన్ని చెప్పినను అటువంటి సుకుమారిని వనములకు తీసుకుని పోయి ఆమెను కష్టాల పాలు చేయడం ఇష్టం లేని రాముడు ఆమె తన వెంట రావడానికి సుతరాము ఒప్పుకోలేదు. సీత కూడా తన పట్టు విడవలేదు, ఏడుపు మానలేదు. సీత ఏడుపు మాన్పడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమెను తనతో రాకుండా నివారించడానికి రాముడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.